అసలు ఏం జరుగుతుంది? నేనేం చేస్తున్నాను? సరిగ్గా ప్రయత్నం చేయట్లేదా? లేదా నా వల్ల అవదా? లేదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. ఇంకా టైం వేస్ట్ చేస్తే రేపు నేను నన్ను మోసం చేసుకున్నాను అవుతాను. లాస్ట్గా ఒక్కసారి ట్రై చేద్దాం. రేయ్, చాలా రోజుల తర్వాత వచ్చావు. శృతి ఎలా ఉంది? చాలా మారిపోయావురా. ఏంట్రా బ్యాగ్తో వచ్చావు? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంట్రా? అసలు ఏమైందో చెప్పు. ఇప్పుడు నీకు అదినే టైం లేదు తమ్ముడు. ఆల్రెడీ 2 సినిమాలు షూట్ నడుస్తున్నాయి. అది అయినాక చూద్దాంలే. ఎప్పుడైపోతుంది సార్? సార్ 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 ఒకసారి వినండి సార్. సార్ రేయ్, నిన్ను ఈ ఎడిట్ రూమ్కి రానియడమే ఎక్కువరా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని కలుస్తా, కథ చెప్తా. ఈ మాటలతో నన్ను దుబ్బకురా ప్లీజ్. నీకింతకు ముందే చెప్పాను, స్క్రిప్ట్ బాగుంది మాకు అమ్మేయమని. చెప్పినప్పుడు వినలేదు. ఇప్పటికైనా పోయిందేం లేదు, స్క్రిప్ట్ మాకు అమ్మేసాయి. సింగిల్ పేమెంట్లో సెటిల్ చేస్తా. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకోరు, తర్వాత లేవని ఏడుస్తారు. ఎన్నిసార్లు చెప్పాలి తమ్ముడు నీకు? వెళ్ళిక్కడి నుంచి. అన్నా ప్లీజ్ అన్నా, నా దగ్గర ఇంకో ఆప్షన్ లేదన్నా. ప్లీజ్ అన్నా. చూడు తమ్ముడు, నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని ఇదే గేట్ ముందు చూసా. వెయిట్ చేసి చేసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఎవడు ఒక్క సినిమా కూడా ఓకే చేయించి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడం నేను ఇంతవరకు చూడలేదు తమ్ముడు. పోనీ నిన్ను పంపుదామన్నా కానీ నిన్ను పంపినందుకు మళ్ళీ సార్ నన్ను తిడతాడు. కావాలంటే నీకు దండం పెడతా తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తమ్ముడు, ఈ ఫీల్డ్లో టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదు తమ్ముడు. బియ్యం గింజంత అదృష్టం కూడా ఉండాలి. మళ్ళీ ఇంకెప్పుడు రాకు తమ్ముడు, మా ఉద్యోగాలు పోతాయి. ప్లీజ్. రేయ్, ఎక్కడికి వెళ్ళావురా? పొద్దునలో మాట్లాడుతుంటే వెళ్ళిపోయావు. అసలు ఏం జరుగుతుంది? చాలా థ్యాంక్స్ బాబాయ్, ఇన్ని రోజులు నన్ను చూసుకున్నందుకు. నేను వెళ్తున్నాను. ఈ టైంలో ఎక్కడికి రా? తెలీదు బాబాయ్, ఇక్కడ మాత్రం ఉండలేను. రేయ్, నేను చెప్పేది వినరా. ఛీ, నీ బతుకు. లైఫ్లో ఒక్కటన్నా సాధించావురా? నీతో లైఫ్ షేర్ చేసుకుందని వచ్చిన అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. లేదో నీ లైఫ్లో ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్ అని చూసుకోలేవు. నీకెందుకురా లైఫ్లో గోలు, డ్రీము? ఎవరి కోసం? దేనికోసం? నీ బతుకు మారదు, మారదు. చాలా థ్యాంక్స్ దేవుడా. నా రాతలు ఎలాంటి గీతలు లేకుండా చాలా జాగ్రత్తగా రాసినందుకు చాలా థ్యాంక్స్ దేవుడా. చిన్నప్పటి నుండి
ఎప్పుడు ఏ పాపం చేయలేదు కదా. నా మీద నీకు ఇంత జాలి కూడా లేదా దేవుడా? అందరూ బాగానే ఉన్నారుగా, అందరూ. నాకే ఎందుకు ఇలా? ఎప్పుడు నీ గుడికి రాలేదని కోపమా, లేదా తెలిసి తెలియక చేసిన తప్పులకి నా మీద ద్వేషమా? కొన్నిసార్లు ఎలా ఉంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది దేవుడా. చాలా కష్టంగా ఉంది దేవుడా. నీ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నావా దేవుడా? సమయానికి ఆ ట్రాక్ పైన ఎలాంటి ట్రైన్ రాలేదు కాబట్టి బతికిపోయాడు. అయినా మీరు కూడా కరెక్ట్ టైంకే తీసుకొచ్చారు. మీరు బయట వెయిట్ చేయండి, నేను డాక్టర్తో మాట్లాడిస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక అడ్మిట్ చేసిన పేషెంట్ పరిస్థితి? ఈజ్ ఫైన్ అండి. ఏదో కొంచెం బాడీలో ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండడం వల్ల బాడీ డిహైడ్రేట్ అయిందంతే. సో నథింగ్ టు వర్రీ, 24 hours తర్వాత సెట్ అయిపోతుంది. పెద్ద ప్రమాదం ఏం లేదు? ప్రమాదం అయితే ఏం లేదు సార్. పేషెంట్ని చూడొచ్చు. రాజు పద. అలాగే సార్. బంగారు తల్లి, వేళకు భోజనం చేయకపోతే నీరసం వస్తుందమ్మా. కొంచెం తిని తల్లి, నా తల్లి గదు. ఇంకా మొన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావమ్మా? చూడమ్మా, గతాన్ని మోయటం భారం, జ్ఞాపకాలను మోయటం బాధ. భారాన్ని దించుకోగలం కానీ బాధల్ని దించుకోలేమమ్మా. బ్రతుకున్నంతకాలం మోయాల్సిందే. నీకు జరిగిన దాంట్లో ఏది గతం ఏది జ్ఞాపకం అని నువ్వు అనుకుంటున్నావో అది నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వేడిస్తే నీ కన్నీళ్ళు మాత్రమే తుడగలడమ్మా ఈ తాత. దానికి మించి నీ భారాన్ని బాధని మోయగల సహనం ఓపిక నిన్నీ పరిస్థితుల్లో చూసి తట్టుకునే శక్తి ఈ ముసలి గుండెకి లేవమ్మా, లేవు తల్లి. నా బంగారు తల్లి కాదు, కొంచెం తినమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఇందాకే షిఫ్ట్ చేసాం, పైకి షిఫ్ట్ చేసాం. 301లో ఉన్నాడు పేషెంట్. మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. ఈజ్ ఫైన్ నౌ. ఓకే. విక్రమ్,
బాబు విక్రమ్, పడుకో పడుకో పడుకో. విన్నానయ్యా, నీ కథ విన్నాను. మా పిఏ చెప్పాడు, చాలా బాగుంది. రాజు సార్, ఇది నీ అడ్వాన్స్. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? కూల్గా ఉండు, ఎమోషనల్ అవ్వకు. కూల్. రాజు, హాస్పిటల్ బిల్స్ అన్నీ క్లియర్ చేయి. అలాగే సార్. ఏం టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. కలుద్దాం. తేజు, కస్టమర్ వచ్చాడు, ఏం కావాలో దగ్గరుండి చూసుకో. బాబాయ్, ఈ ఇయర్లో నా పేరు సిల్వర్ స్క్రీన్ మీద చూస్తావు బాబాయ్. అంటే సినిమా ఓకే అని బాబాయ్. సిగరెట్ ఒకటి ఇవ్వండి. ఇక్కడ డైరెక్టర్ నిరంజన్ గారని ఎవరైనా ఉన్నారా సార్? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు బాబు. మీరున్నారు కదా సార్. బాబు నువ్వా? లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్ అని చెప్పాలని లేదా సార్? వచ్చేవారం నా మూవీ షూట్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ షాట్ మీరే డైరెక్ట్ చేయాలి. ఇంకా ఎన్ని రోజులని వాడి గురించి ఆలోచిస్తావు తల్లి? వాడిని మర్చిపో, వాడు రాడు. నిన్నిలా చూడలేకపోతున్నానమ్మా. ఓ మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో. చిట్టి తల్లి, నీ కొరియర్ వచ్చింది, ఒక్కసారి బయటకు వచ్చి చూడమ్మా. నాకేం ఆర్డర్ వచ్చు? మ్యామ్, యువర్ ఆర్డర్. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకుందామా? చూడు, ఇప్పుడు ఇదంతా కావాలనిపిస్తుంది, తర్వాత ఇదే ప్రాబ్లంగా అనిపిస్తుంది. అయినా నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి బాగుంటుంది. లైఫ్ లాంగ్ భరించడం అంటే కష్టం. పువ్వు పూస్తుంది, వాడిపోతుంది, మళ్ళీ పూస్తూ చెప్తుందంట. అంటా నేను వాడిపోయినా కొత్తగా పూస్తూ కొత్తదనాన్ని అందిస్తాను. నా ప్రేమని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఏరా, ఎన్ని రోజులు పట్టిందారా నీకు రావడానికి? డైరెక్టర్ అయ్యాక రమ్మన్నావు.
పెళ్లి చేసుకుందాం ఇప్పుడే.